రంజాన్ మాసం మొదలైపోవడంతో ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, గసగసాల అమ్మకం, కొనుగోళ్లతో బేగం బజార్ గల్లీలన్నీ కోలాహలంగా మారాయి. ఇంతకీ ఖర్జూరంలో ఎన్ని రకాలుంటాయి? వాటి ధరలు ఏంటి? వాటిలో ఎక్కువ సేల్ అవుతున్నవేంటి? బిగ్ టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైపోయింది. ఈ నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్ష చేస్తుంటారు ముస్లింలు. ఇక సాయంకాలం సమయంలో ఉపవాస దీక్ష విడిచే ముందు ఖర్జూరా తినడం అనేది అనాదిగా వస్తోంది. రంజాన్ రాకతో బేగం బజార్లోని దుకాణాలన్నీ కూడా విభిన్న రకాల ఖర్జూరాలతో నోరూరుస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖర్జూరాలన్నీ విదేశాల నుంచి వచ్చినవే. వీటిలో కిమియా, మజఫతి, మిడ్జుల్, సుక్రీ, మష్రూక్, అంబర్, రబీ, అజువా, మరియా, తునీషియన్ వంటి 50కి పైగా ఖర్జూరాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, జోర్డాన్, టర్కీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని చెబుతున్నారు వ్యాపారులు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైంది. ఈ నెలంతా కఠినమైన నియమనిష్టలతో అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారు ముస్లింలు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్ష చేస్తారు. ఇక సాయంకాలం ఉపవాసం విడిచే సమయంలో ముందుగా ఖర్జూరా తినడం అనాదిగా వస్తున్న ఆచారం. రోజంతా ఉపవాసం ఉన్నవారు తక్షణ శక్తి కోసం ఖర్జూరం తింటారు. రంజాన్ రాకతో ప్రస్తుతం ఖర్జూరాలు అమ్మే షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. రకరకాల వెరైటీల ఖర్జూరాలు కస్టమర్ల నోరూరుస్తున్నాయి. మన జియాది ఎక్కువ నడుస్తాయి, అది 100 రూపీస్ కేజీ ఉంటాయి. దాని తర్వాత అది కీమియా వస్తాయి, అది బామ్ ఖజూర్ అని, అది కూడా చాలా ఎక్కువ సేల్ అవుతాయి. అది 750 బాక్స్ ఉంటాయి, 12 పీసెస్ది బాక్స్ వస్తాయి దాంట్లో. సో రోజా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఖర్జూరా తిని ఉపవాస దీక్ష అనేది వదులుతూ ఉంటారు. అండ్ చాలా మంది ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు, లైక్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఖర్జూరాలు ఇవన్నీ. సో వాకిన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? కస్టమర్స్ దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? కస్టమర్ నుంచి చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. కానీ ఇప్పుడైతే హలీం గురించి కూడా స్పైసెస్ కూడా సేల్ ఎక్కువ ఉంది, స్పైసెస్ది కూడా. ఖర్జూర టేస్ట్, క్వాలిటీని బట్టి ధర ఉందని అంటారు వ్యాపారులు. బేగం బజార్లో ఖర్జూరాలు అత్యంత చౌకగా దొరుకుతున్నాయి. ఈ ధరలు 100 నుంచి మొదలవుతున్నాయి. ధర, రుచి రెండూ బాగుండటంతో ఈసారి కస్టమర్ల నుంచి రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉందని చెబుతున్నారు వ్యాపారులు. అలాగే ఇక్కడ హై క్వాలిటీ ప్రీమియం రేంజ్ ఎంతుందో చూస్తే 1200 రూపాయల వరకు ధర పలుకుతుంది. అంటే కిలో 100 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు ఖరీదు చేసే రకరకాల ఖర్జూరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. విదేశాల నుంచి ఈ ఏడాది ఎక్కువగా దిగుమతి చేసుకున్నామని, ఎందుకంటే కస్టమర్లు విదేశీ రకాలనే ఎక్కువగా కోరుతున్నట్టు చెబుతున్నారు వ్యాపారులు. There is a same rates, only few items are increased, mainly Iran items. ఓకే. సో బాదాం కేజీ ఎలా ఉంది? కిస్మిస్ ఎలా ఉంది? వాల్నట్స్ ఎలా ఉన్నాయి? Badam 800 rupees, kishmish 450, and walnuts 1000, 1200. ఓకే. About quality. సో ఇట్లా ఆల్ మిక్స్డ్ కూడా ఇస్తున్నారు All కదా? సో mix, వీటికి this ఎలా is ఉంది? 650 rupees kg. ఓకే. సో ఇందులో ఏమేం మిక్స్ వస్తాయి? These are berries and all dry fruits, 12 types. ఓకే. సో ఇండివిజువల్ గా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేదంటే ఇలా మిక్స్ లో ఎక్కువగా వెళ్తున్నాయా? There is both of individual and this. రంజాన్ మాసం మొదలవడంతో మార్కెట్లోకి ఖర్జూరాలు అధిక మొత్తంలో దిగుమతవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 30,000 టన్నులకు పైగా ఖర్జూరాలు ఇంపోర్ట్ అయ్యాయి. బేగం బజార్లో రోజుకు 30 నుంచి 40 టన్నుల ఖర్జూరాలు అమ్మకం, కొనుగోళ్లు జరుగుతుంటాయని చెబుతున్నారు వ్యాపారులు. అలాగే డ్రై ఫ్రూట్స్ డిమాండ్ కూడా భారీగానే ఉందంటారు వీరు. ప్రతి సంవత్సరం రంజాన్ సీజన్లో బేగం బజార్లోని దుకాణాలన్నీ కూడా కస్టమర్లతోటి కిటకిటలాడుతూ కనిపిస్తాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఖర్జూర ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని మీద 20% రేట్లు పెరిగినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, యుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల రేట్లు కొద్దిగా పెరిగాయని, మిగతా దేశాల నుంచి వస్తున్నటువంటి ఖర్జూరాలకు మాత్రం అదే విధమైనటువంటి ధర ఉందని, 100 రూపాయల నుంచి మొదలుకొని 1200 నుంచి 1500 వరకు కూడా కేజీకి ఖర్జూరా ధర ఉన్నట్లుగా కూడా మనకు వ్యాపారులు అయితే చెప్తున్నారు. ఇక రేట్లు ఎంత పెరిగినప్పటికీ కూడా కస్టమర్ల నుంచి మనకు ఆ రెస్పాన్స్ అనేది మాత్రం అదే విధంగా ఉందని, రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోవడంతో అనేక మంది ముస్లింలు షాప్లోకి వచ్చి ఖర్జూరాలను కొనుగోలు చేస్తున్నారని, కేవలం వాళ్ళు మాత్రమే కాకుండా గిఫ్ట్లు ఇచ్చేందుకు కూడా అనేక మంది ఇక్కడ నుంచి ఖర్జూరాలతో పాటు స్పైసెస్ని కూడా కొనుగోలు చేసుకొని తీసుకొని వెళ్తున్నారని, వీటితో పాటు డ్రై ఫ్రూట్స్కి కూడా డిమాండ్ అధికంగా ఉందని వ్యాపారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.